తమిళనాడు సర్కార్ బిల్లుల ఆమోదం విషయంలో కాలయాపన జరగడం, దానిని తప్పుపడుతూ బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు ఇటీవల సుప్రీంకోర్టు కాల వ్యవధిని విధించడం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ తన పరిధిని దాటి ప్రవర్తిస్తోందనే విమర్శలకు దారితీశాయి. సర్వోన్నత న్యాయస్థానం శాసన కార్యనిర్వాహక వ్యవస్థల పరిధిలోకి చొరబడడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ న్యాయ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంటుగా వ్యవహరిస్తోందంటూ ఆయన చేసిన విమర్శలు న్యాయ వ్యవస్థ తీరును ప్రశ్నిస్తున్నాయి. రాజ్యసభ ఇంటర్న్స్ 6 టీం ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో సమావేశమైంది. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థలో ఇటీవల పరిణామాలపై ధన్ఖడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, రాజ్యాంగ వ్యవస్థల సమన్వయం గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తారు. గత నెలలో దేశ రాజధాని నడిబొడ్డున ఓ న్యాయమూర్తి ఇంట్లో పట్టుబడిన నగదు గురించి ప్రస్తావించారు. ఆ సంఘటన జరిగిన వారం రోజుల దాకా ఆ విషయమే బయటికి రాలేదన్నారు. ఆ సంఘటన జరిగి ఇప్పటికీ నెల రోజులవుతుంది. ఈ పాటికి ఆ పాపాల పుట్ట పగిలిపోయి ఉండాల్సింది. ఆ నేరాల సంగతి ప్రజలకు తెలియాలి. అప్పుడే పాప ప్రక్షాళన మొదలవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి ఇంట్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడినప్పటికీ ఆ విషయంలో తాత్సారం జరగడం, దానిని సీక్రెట్గా ఉంచేందుకు ప్రయత్నించడంపై తీవ్ర విమర్శలు చేశారు జగదీప్ ధన్ఖడ్. ఈ విషయంలో ప్రజలు తీవ్ర ఆందోళన, ఆవేదనతో ఉన్నారని వ్యాఖ్యానించారు. నేరం జరిగిందన్నట్లుగా సుప్రీంకోర్టు సంకేతాలు ఇస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. శిక్షించదగిన ప్రతి నేరాన్ని పోలీసులకు రిపోర్ట్ చేయాలి. అలా చేయడంలో విఫలం కావడం కూడా నేరమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కల్పించని ఇమ్యూనిటీ న్యాయమూర్తులు ఎలా అనుభవిస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై ఇంకా అనేక వ్యాఖ్యలు చేశారు. జడ్జి ఇంట్లో నగదు పట్టుబడిన వ్యవహారంలో విచారణ జరపడానికి సిజేఐ 3 న్యాయమూర్తులతో ఒక కమిటీని నియమించారు. కానీ విచారణ జరపడం అనేది కార్యనిర్వాహక వ్యవస్థ చేయవలసిన పని. రాజ్యాంగంలో కానీ, పార్లమెంటు ఆమోదించిన ఏ చట్టంలో కానీ అలాంటి కమిటీకి ఎలాంటి హోదా లేదు. అది కేవలం సిఫార్సులు మాత్రమే చేయగలదు. అయితే ఆ సిఫార్సులు ఎవరికి చేస్తారు, ఎందుకోసం చేస్తారు? న్యాయమూర్తులపై చర్యలు తీసుకునే శక్తి ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఉందంటూ ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. అసలు అలాంటి కమిటీ ఇచ్చే నివేదికకు స్వతహానే చట్టబద్ధత లేదన్నారు. న్యాయ ప్రక్రియలను బైపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు, వ్యవస్థాగతమైన అతిక్రమణల గురించి కూడా ఉపరాష్ట్రపతి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు 3 తమ సొంత పరిధిలో వికసించాల్సిన తరుణం ఆసన్నమైందన్న ఆయన, ఒక వ్యవస్థపై మరొక వ్యవస్థ అకస్మాత్తుగా దాడి చేయడం సవాళ్లను సృష్టిస్తుందని, అది మంచిది కాదన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ పార్లమెంటుకు, దేశ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని, న్యాయ వ్యవస్థకు ప్రత్యక్షంగా అలాంటి జవాబుదారీతనం ఏదీ లేదని జగదీప్ ధన్ఖడ్ కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జనవరిలో జారీ అయిన లోక్పాల్ ఉత్తర్వును ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. దాని ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల మీద వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపవచ్చు. అయితే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ పేరిట ఆ ఉత్తర్వుపై స్టే విధించారు. ఈ నేపథ్యంలో తమపై ఎలాంటి తనిఖీలు జరగకుండా కాపాడుకునేందుకు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ను దుర్వినియోగం చేయడాన్ని ధన్ఖడ్ ప్రశ్నించారు. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది విచారణ నుంచి తప్పించుకోవడానికి మార్గం కాదని, వ్యవస్థలు పారదర్శకంగా వ్యవహరించాలని హితవు పలికారు. ధన్ఖడ్ తన ప్రసంగంలో 1993 నాటి సెకండ్ జడ్జెస్ కేసు గురించి కూడా ప్రస్తావించారు. జ్యుడిషియల్ నియామకాల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరపడాన్ని ఆ కేసు కంకరెన్స్గా వ్యాఖ్యానించింది. అంటే వారు ఒక్కటిగా కలిసిపోయి కొత్త జడ్జీలను నియమిస్తారన్నమాట. సిజేఐకి అలాంటి వీటో అధికారాన్ని ఇవ్వరాదంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హెచ్చరించిన సంగతిని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. కోర్టులు ఒక విషయం మీద మళ్లీ వ్యాఖ్యానాలు చేయడం అనేది ప్రమాదకర ప్రతిపాదన అని అంబేద్కర్ చెప్పారు. భారత రాజ్యాంగం కన్సల్టేషన్, కంకరెన్స్ పదాలను వేర్వేరుగా ఉపయోగిస్తుంది. ఒకే అధికరణలో ఆ 2 పదాలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి. కానీ అతి సూక్ష్మమైన ఆ తేడా ఇప్పుడు విస్మరించబడుతోందని జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. వ్యవస్థ మౌలిక నిర్మాణం అనే సిద్ధాంతాన్ని గొప్పగా వర్ణిస్తూ ఇటీవల ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పుస్తకం వెలువరించారు. దానిని కూడా ఉపరాష్ట్రపతి తప్పుపట్టారు. మౌలిక నిర్మాణం అనే సిద్ధాంతం ఉన్న 1975 నాటి ఎమర్జెన్సీలో ప్రజల ప్రాథమిక హక్కులను హరించివేసిన సంగతిని గుర్తు చేశారు. పాలకుల అణిచివేత, దుర్మార్గాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని సూక్తులు చెప్పిన న్యాయస్థానమే వాటిని కాలరాసిందని అన్నారు. ఆ పుస్తకం రాసిన న్యాయమూర్తి కొన్ని విషయాలను మాత్రమే గుర్తుంచుకోవడాన్ని, కొన్నింటిని ఉద్దేశపూర్వకంగా విస్మరించడాన్ని, సద్విమర్శకు తావులేకపోవడాన్ని ధన్ఖడ్ తప్పుపట్టారు. ఉపరాష్ట్రపతి తన ప్రసంగంలో న్యాయ వ్యవస్థపై ఇంతలా ఆందోళన వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం
భారత రాష్ట్రపతి అధికారంలోకి సైతం న్యాయ వ్యవస్థ చొరబడేందుకు ప్రయత్నించడమే. ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చే సందర్భంలో రాష్ట్రపతికే కాలపరిమితులు విధించింది. ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ జగదీప్ ధన్ఖడ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మనం ఏ దిశగా పయనిస్తున్నాం? ఇకపై న్యాయమూర్తులే ఇప్పుడు చట్టాలు చేసేస్తారు. కార్యనిర్వాహక వర్గం పనులు తామే చేసేస్తారు. ఇప్పుడు రాష్ట్రపతికి ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళు జవాబుదారీతనం లేకుండా సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగదీప్ ధన్ఖడ్ న్యాయమూర్తులకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమ ఆస్తులను ప్రకటిస్తున్నట్లు న్యాయమూర్తులు కూడా తమ ఆస్తులను ఎందుకు వెల్లడించరు? దేశంలో చట్టం ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఎలా వ్యవహరిస్తుంది అంటూ ప్రశ్నించారు. ఏదైనా విషయంలో పరిపూర్ణ న్యాయం చేయడం కోసం సుప్రీంకోర్టు ఎలాంటి డిగ్రీ లేదా ఆదేశాన్నైనా జారీ చేయవచ్చు అని చెప్పే రాజ్యాంగంలోని 142వ అధికరణాన్ని సుప్రీంకోర్టు ప్రజాస్వామిక శక్తుల మీద న్యూక్లియర్ మిసైల్లో వాడుకుంటుందంటూ మండిపడ్డారు జగదీప్ ధన్ఖడ్. 142వ అధికరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ న్యాయ వ్యవస్థ తన పరిధిని విస్తరించుకుంటూ పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపాయి. శాసన కార్యనిర్వాహక వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన న్యాయ వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరించడంపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. దీనికి కొలీజియం వ్యవస్థ కూడా ఓ కారణమనే వాదన కూడా బలపడుతుంది. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకునే కొలీజియం పద్ధతిపై మొదటి నుంచి విమర్శలు వెలువెత్తుతూనే ఉన్నాయి. వాస్తవానికి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న మాటలతో మన రాజ్యాంగం మొదలవుతుంది. అలాంటి రాజ్యాంగ సంరక్షకులై న్యాయమూర్తులను నియమించే ప్రక్రియ ప్రజల ఇష్టానికి అతీతంగా జరుగుతుంది. నిజానికి కొలీజియం వ్యవస్థకు ఎలాంటి చట్టబద్ధత లేదు. 1993-98 సెకండ్ అండ్ థర్డ్ జడ్జెస్ కేసుల నుంచి పుట్టుకొచ్చింది. ఈ ఏర్పాటు మొదట్లో న్యాయ స్వాతంత్రాన్ని కాపాడడానికి ఉద్దేశించినప్పటికీ రాను రాను పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయి. ప్రజాస్వామ్య చట్టబద్ధత లేని వ్యవస్థగా రూపాంతరం చెందింది. చివరికి శాసన కార్యనిర్వాహక వ్యవస్థలో చొరబడేందుకు సైతం ప్రయత్నిస్తోంది. దీంతో కొలీజియం వ్యవస్థ రద్దు డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. కొలీజియం వ్యవస్థపై మొన్నటికి మొన్న కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ హయాంలో న్యాయశాఖ మంత్రిగా వ్యవహరించిన అశ్విని కుమార్ కొలీజియం వ్యవస్థను మార్చడానికి సమయం ఆసనమైందన్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థలపై ప్రజలు దృఢమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. న్యాయమూర్తుల నియామకానికి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ కానీ లేదంటే మరింత మెరుగైన వ్యవస్థ కానీ ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. తాను న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఎన్జేఏసీ బిల్లును తీసుకొచ్చామని, ఆ తర్వాత ఎన్డీఏ హయాంలో పలు సవరణలు చేసి ఆమోదించారని తెలిపారు. అయితే 2015లో సుప్రీంకోర్టు ఆ బిల్లును కొట్టివేసిందన్న ఆయన ప్రస్తుతం దానిని మళ్లీ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ సాధించినా సుప్రీంకోర్టు బిల్లు తిరస్కరించడంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. న్యాయ వ్యవస్థ పారదర్శకమైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కూడా న్యాయ వ్యవస్థ తీరును తప్పుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ పారదర్శకతపై సర్వత్రా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టబోతుందన్న సంకేతాలు సుస్పష్టంగా వెలువడుతున్నాయి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ ఏకపక్ష ధోరణికి కారణభూతమవుతున్న కొలీజియం వ్యవస్థను రద్దు చేసే దిశగా మోదీ సర్కార్ ప్రయత్నించవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.